దేవుడు అన్నీ చూసుకుంటాడు. సో మిమ్మల్ని కూడా నా లైఫ్లో హర్ట్ చేసిన, ఇన్సల్ట్ చేసిన, మీరు పెద్ద ఏం పట్టించుకోకండి. దాన్ని కర్మ అని ఒక కాన్సెప్ట్ ఉంటుంది కదా, దాన్ని నమ్మండి. ఎందుకంటే జాన్ 2024 రోజు నేను కాంపిటీషన్ చేద్దామని ఫిక్స్ అయినాను. సో ఆ టైంలో నేను ఒక సోకాల్ ఇన్ఫ్లుయెన్సర్ అండ్ సోకాల్ బాడీ బిల్డింగ్ కోచ్ని నేను అప్రోచ్ అయినా. 20 days ఏమో అనుకుంటా నేను మన దగ్గర తీసుకుంది. బేసిక్గా నాకు వాడు చెప్పిన పద్ధతి కానీ వాడు రెస్పాండ్ అవ్వడు, నాకు నచ్చలేదు. సో వద్దు బ్రో, వర్కౌట్ అవ్వట్లేదు, నాకు రీఫండ్ ఇవ్వండి అన్నాను నేను. మనోడు సింపుల్ ఒక డైట్ ప్లాన్, ఒక వర్కౌట్ ప్లాన్ వాడేసి చేసేసుకో అని వదిలేసిండు గాలికి. సో నేను వద్దన్నందుకు వాడి ఇగోకి వెళ్ళి రీఫండ్ కొంచెం ఇచ్చి గలీజ్ బూతులు తిట్టడం, చాలా ఇన్సల్ట్ చేసిండు. నువ్వు ఒక 3 years జిమ్ చేస్తే పెద్ద ట్రైనర్ అయిపోతావు, నువ్వు నీకు అంత నాలెడ్జ్ ఉందా, ఏమనుకుంటున్నారా నన్ను, ఆ కాంపిటీషన్ నా రేంజ్ ఉందో తెలుసా, నేను ఉంటే ఆడతాను అని చాలా ఇన్సల్ట్ చేసిండు. ఆ టైంలో నా జాబ్ పోయింది, ఇంకా వీసా రిజెక్ట్ అయ్యి ఇక నేను ఇదంతా ఎందుకు అని వదిలేసిన. మా డాడీ కూడా లైట్ తీసుకోరా, వాన్ పాపంలో ఆడేపోతాడు, నువ్వు పట్టించుకోకని మా డాడీ వదిలేమన్నాడు. సో నేను ఆ టైంలో వదిలేసిన. ఎగ్జాక్ట్లీ August 17, 2024 రోజు కాంపిటీషన్ జరిగింది. మనోడు అరౌండ్ ఒక 15 athletes తీసుకొచ్చిన అనుకుంటా. నేను ఒక్కడిని వెళ్ళిన, సెల్ఫ్గా ప్రిపేర్ అయ్యి వాళ్ళ హెల్ప్ తీసుకొని కాంపిటీషన్కి వెళ్ళిన. మనోడు ఎన్ని గోల్డ్ తెచ్చినా నాకు తెలియదు. బేసిక్గా చాలా కాంట్రవర్సీ అయింది ఆ టైంలో, గోల్డ్ రాలే అనుకుంటా. 1 athletesని నేను 3 ఓడగొట్టిన. సో లిటరలీ మనోడు ఎట్లా అయిపోయిందంటే స్టేర్ చేస్తుండే ఒకటే, నన్ను నేను చూస్తున్నట్టు వదిలేసిన. ఎగ్జాక్ట్లీ కర్మ అంటారు కదా, అదే జరిగింది ఆ రోజు. నేనైతే ఒక్క మాట లేవాను, నేను దేవుడే చూసుకున్నాడు. సో మీరు ఎవరినేమన్నా అయినా అని రివెంజ్ అని చెప్పేసి వాడిని అది చేయాలి ఇది చేయాలని చెప్పేసి వైలెంట్ వెళ్ళకండి, కర్మని నమ్మండి.